ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ మధ్య ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సహోదరి జ్యోతికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మగారిని, అదేవిధంగా గారి కుటుంబాన్ని, చిన్నగారు ఉన్నారు ఇక్కడ, వారి కుటుంబాన్ని కూడా మమ్మల్ని అందరినీ అనుదినము దేవుని సేవలో బలముగా వాడుకోవాలని మీరు ప్రార్థిస్తున్నారని నేను బలంగా నమ్మాను. మీ అందరి ప్రార్థన బట్టి మేము సేవలో బలంగా వాడబడుతున్నాము. ఇంకా కంటిన్యూస్ గా ప్రార్థన చేయమని మరలా మీకు విజ్ఞాపన తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థనలకు మరొకసారి మా హృదయం కొరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. హల్లెలూయా. ఓకే, కావాల్సినంత తయారు ఇచ్చారు. ఈ రోజు ఎవరికైనా కూర వండుకోవాల్సి ఉంటే, భోజనాలు పెట్టుకోవాల్సి ఉంటే దయచేసి మధ్యలో చెప్పకుండా వెళ్ళిపోయినా పర్వాలేదు. ఇది నేను అనుకోను. ఎవరికైనా అత్యవసరం ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు. ఎవరేమనుకోరు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఇచ్చి తను నడిపించినంతసేపు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. మిమ్మల్ని అధిక సమయం కూర్చోబెట్టి నేనేమి హింసించదలుచుకోలేదు. దేవుడు ఇచ్చిన మాటలు మీతో ఆ సమయంలో పంచుకుని ముగించాలని నేను తలుస్తూ ఉన్నాను. కనుక మనందరి పరిశుద్ధ గ్రంథాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనానికి తెలుద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుని తను రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చిన చాలా మనం 7వ వచనాన్ని మనం చదివాము. 7 కూడా తీసుకుందాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. రాత్రికాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకించి దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటుండగా దాన్ని మీ సిలువ చాటును మరుగుపరిచి మాకందరికీ కావలసిన వర్తమానాన్ని మీరు మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము. ప్రతి విధమైన అంధకార సమయమైన చీకటి క్రియలను యేసు రక్తంలో బంధించి జయమని పొందుకుంటున్నాము. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఇక్కడ ఉన్న బిషప్ గారు కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన రాత్రికాల సమయంలో ప్రసంగించవలసిందిగా ఉన్నప్పుడు ట్రాన్స్లేషన్ ఇదంతా పెద్ద పని కదా అని చెప్పి నన్నే తెలుగులో మాట్లాడేమన్నారు. కనుక ఈ రాత్రి నేను నిలబడడం జరిగింది. మహిమ కలిగినగాక. స్తోత్రం. మనము చదివిన వాక్య భాగము అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. 3 విషయాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడచ్చు ఉన్నారు. మొదటిది ఏమిటి అంటే అడగండి మీకు ఇయ్యబడును అని. హల్లెలూయా. మనమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము? దేవుణ్ణి అడగడానికి. ప్రత్యేకించి ఉపవాస ప్రార్థనగా ఎంచి ప్రభువుని అడగడానికి మనము దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషిని ఏమైనా అడిగినట్లయితే మనుషులు ఏం చేస్తారు? పడుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు అంటారు. అదుగో లేకపోతే ఇవ్వాలని మనసు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత ఇస్తానులే అంటారు, లేదా ఉంటే చూస్తానులే అంటారు. అయితే దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు రాత్రికాల సమయంలో అడుగుడి మీకు ఇయ్యబడదని. హల్లెలూయా. అక్కడ మరలా చూస్తానులే, చేస్తానులే అనే మాట దేవుడు చెప్పలేదు. దేవుడు స్పష్టంగా ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. మీరు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మీకు ఏమి అవసరమైనదో ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క చేతులలో ఆ విషయాన్ని ఎత్తుపట్టుకుని దేవుని సన్నిధిలో విశ్వాసంతో కనిపెట్టే వారుగా ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలోనే ప్రభు మీరు అడిగే ప్రతి విషయానికి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు అబద్ధమాడుటకు నరుమాత్రుడు కాదు. హల్లెలూయా. ఆయన ఒక మాట ఇస్తే మాటే, అవును అంటే అవును, కాదు అంటే కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ
సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుడి మీకు ఇవ్వడని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కనుక మనమందరము అడిగే ముందు ఎట్టి అర్హతను కలిగి ఉండాలనేది మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచిద్దాం. ఎవరికి పెడితే వాళ్ళు తండ్రిని అడుగుతారండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మా భర్త గారు ఉన్నారు, జయశ్వర్ గారు. ఆయన దగ్గరికి వచ్చి ఎవరు పడితే వాళ్ళు నాకు ఇది కొని అని, లేకపోతే నాకు ఇది ఇవ్వు అని అడగడానికి అవుతుందా? అవును. మీ నాన్నగారు ఉండొచ్చు, లేదా మీరు మీ ఇంట్లో ఏదైనా పక్క పిల్లలో లేదా ఈ గ్రామంలో ఉన్న ఏదైనా పిల్లలు వచ్చినాక అది కొని వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటారు? వాళ్ళకి వారసత్వము లేదు. అయితే మీకు పిల్లలుగా ఉండి జైసన్ గారికి పిల్లలుగా ఉన్నా వాళ్ళిద్దరూ వచ్చి డాడీ ఇది కావాలని అడిగిన వెంటనే ఏం చేస్తారు? ఆయన చేతులు గొప్పనుంటే వెంటనే కొలిస్తారు. హల్లెలూయా. మన తండ్రిని మనము కలిగి ఉన్నాము అనే బోధ్యం లేదా ఆ మనస్సు మనకు ఉన్నట్లయితే నీ తండ్రిని నువ్వేమడినా నీ తండ్రి నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీవు తండ్రి కుమారుడు అని నీవు గుర్తించినట్లయితే పరలోకపు తండ్రిని నీవు అడగవలసిన రీతిలో అడిగినట్లయితే ఆయన తప్పనిసరిగా నీ అవసరతను గుర్తెరిగి తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని అడిగే ముందు మనం ఎవరిమై ఉన్నామని గుర్తించాలి. ఎట్టి అర్హతను మనం పొందుకోవాలి అనేది మనం గుర్తెరిగి ప్రభువుని అడిగే వారుగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి తండ్రి ఏ తండ్రి నిర్ణయించేది. అలాగైనా ఎడల మన పరలోకపు తండ్రి అందరికి ఊరికి ఇచ్చేయడానికి ఆయన కూర్చున్నారా? కాదు. హల్లెలూయా. ఆ విధంగా ఇచ్చేసే దేవుడు అయినట్లయితే మీరు ఇలాగా ఈ ఉపవాస ప్రార్థనకి ప్రత్యేకంగా వచ్చి కూర్చోవలసిన అవసరం లేనే లేదు. మీరు మీ ఇంట్లో కూర్చుని ఆ తండ్రి దేవాలయం నమ్ముకున్నాం కదా మాకు ఇచ్చేయంటే ఆయన ఇచ్చేది. దేవుడు అలా ఇవ్వలేదు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తానుసారముగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ యొక్క ఇష్టాన్ని దేవుడు ఎరిగి ఆయన నెరవేరుస్తాడని దేవుడు మాకు సెలవిస్తూ ఉన్నది. తండ్రిగా తల్లిగా మీ బిడ్డలకి నీవు ఒక మాట చెప్పి అది వారు వెళ్ళినట్లయితే ఆ వారి దానికి విధేయత చూపించలేనట్లయితే వారు అడిగింది నీకు ఇవ్వడానికి నీకు ఇష్టం అవుతుందా? లేదు. అదేవిధంగా పరలోకపు తండ్రి నీకు ఏ విధమైన ఆజ్ఞలు నీకు ఇచ్చి ఉన్నారు, ఏ విధమైన పని నీకు అప్పగించి ఉన్నారు, ఏ విధముగా నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, ఏ విధమైన ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నారు, ఆ విధంగా ఆయన సన్నిధిలో నిలవబడి నీవు అడిగినట్లయితే వెంటనే దేవుడు నీకు జవాబిస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుచూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మన జీవితాల్లో మన ప్రార్థనకి జవాబు రాని అనుభవము నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నదేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరములుగా లేదా అనేక నెలలుగా అనేక దినములుగా ప్రార్థిస్తూ ఉన్నానే, నాకు జవాబు లేదే అని వేదనతో ఉన్న వ్యక్తి అయినట్లయితే, ఆన్లైన్ లో నమాజులు వింటూ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు దేవుని అడగవలసిన అర్హతతో నీవు నిలబడి దేవుని అడగవలసిన ఆధిక్యతతో నీవు అడిగినట్లయితే నీ యొక్క ప్రార్థనకి జవాబిస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం పల విధమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటామండి. 1 నిమిషం ప్రార్థన ఉంది, 1 గంట ప్రార్థన ఉంది, ఒక దినమంతా చేసే ప్రార్థన ఉంది, లేదా 24 గంటలు కూర్చుని ప్రభువుని గోజాడుతూ మనం ఆసక్తితో ప్రార్థించేసే ప్రార్థనలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే రకరకాల ప్రార్థనా విజ్ఞాపనలు మనం చూడవచ్చు. హల్లెలూయా. అయితే దేవుడు అడుగుడి నీకు ఇస్తాను అంటున్నారు కనుక ఆ అడిగే విధానాన్ని, అడిగే అర్హతని పరిశుద్ధాత్మ దేవుడు కూర్చున్నప్పుడు ప్రత్యేకించి అది ఫోకస్ చేసి మీతో మాట్లాడమని నాకు వాక్య భాగాన్ని ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ విధముగా అడిగే వారుగా ఉండాలనేది రాత్రి కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. అనేక ప్రార్థనా రీతి ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు అత్యాశక్తితో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని. హల్లెలూయా. హల్లెలూయా. అత్యాశక్తితో ప్రార్థించడం అంటే ఇచ్చి వరకు మీ నాన్ననట్టు పిలిచేది అది. హల్లెలూయా. మీ అమ్మనైతే మీ అమ్మని ఎలా ఇచ్చే వరకు గోజాడుతూ ఉంటావో అదే విధంగా నీ పరలోకపు తండ్రిని ఇచ్చే వరకు
ఆయన ఏం చేయాలి? బ్రతిమాలుతూనే ఉండాలి. అదనమాట అత్యాశక్తితో చేసే ప్రార్థన. హల్లెలూయా. మనము ఆ వాక్య భాగానికి వద్దామండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం మొదలుకొని చదువుకుందాం. చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అత్యాశక్తితో ఉన్న ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? కష్టం వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఒక వ్యక్తికి కలిగే ప్రార్థన ఏంటంటే అత్యాశక్తితో, హృదయ వేదనతో, కదిలింపబడిన హృదయంతో చేసే ప్రార్థన వస్తుంది. ఇక్కడ పేతురు అనే వ్యక్తి తాను జైలులో బంధించబడినప్పుడు తాను కొరకు సంఘము అత్యాశక్తితో ప్రార్థించడం మొదలు పెట్టిందని దేవుని వాక్యం సెలవించింది. హల్లెలూయా. యాకోబు పేతురుకు ముందే చంపివేయబడ్డాడు. చంపివేయబడిన శిష్యుల గురించి సంఘం ఏడుస్తూ ఉందండి. నెక్స్ట్ ఎవరంట? పేతురుని చంపుతారని ఆ యొక్క రాజ్యం తీర్మానించింది. హల్లెలూయా. నెక్స్ట్ పేతురు టైం వచ్చేసింది. పేతురుని చంపడానికి ప్రభుత్వం తీర్మానించింది. ఎలాగైనా పేతురుని రక్షించుకోవాలని సంఘం ఇప్పుడు అత్యాశక్తితో ప్రార్థించడం మొదలు పెట్టింది. అత్యాశక్తితో ప్రార్థించే సంఘం ఎలాగున్నారో తెలుసా? అదే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో మీతో మాట్లాడవచ్చు ఉన్నారు. హల్లెలూయా. వారు ఏక మనస్సు కలిగి సంఘంలో ప్రార్థించడం మొదలు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘమా, ఈ సంఘ బిడ్డల యొక్క ప్రతి అవసరత కొరకు ఎవరైతే అవసరాన్ని కలిగి ఉన్నారో వారే ప్రార్థించడం కాదు, కానీ ఒకరి అవసరం కొరకు ఒకరు ఆ శక్తితో ప్రార్థించే అర్హత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ అవసరము నీ అవసరముగా నువ్వు తీసుకుని నువ్వు ప్రార్థించినప్పుడు గొప్ప విడుదలను చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు నీ ప్రార్థనే, నీ అవసరమే, నీ విజ్ఞాపనే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా కాదు, కానీ నీ సహోదరుని యొక్క విజ్ఞాపన నీవుగా తీసుకుని ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. అదే విధంగా అత్యాశక్తితో ప్రార్థించే వారు ఏ విధంగా ఉన్నారో తెలుసండి? వారు అభిషేకాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అత్యాశక్తితో ప్రార్థించడానికి కారణం ఏంటంటే పేతురు ఆల్రెడీ దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి. దేవుని స్తోత్రం కలిగినగాక. పేతురు ఎటువంటి వాడు? చేపలను పట్టుకునేవాడు. పేతురు ఎటువంటి వాడు? ప్రతి సమయంలో సముద్రం దగ్గర, వాడల దగ్గర, పడవల దగ్గర వలలు కడుకుంటూ, చేపలు నేర్పుకుంటూ వాటిని నమ్ముకుని జీవించేవాడు. అట్టి వాడిని ప్రభువు పిలిచినప్పుడు ప్రభువును వెంబడించాడు. వెంబడించిన వ్యక్తి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడమన్నప్పుడు మేడగదికి వెళ్ళి ఎదురు చూశాడు. హల్లెలూయా. ఆ విధంగా ఎదురు చూడటం వల్ల దేవుని ఆత్మను పొందుకున్న పేతురు యొక్క జీవితము మార్చివేయబడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభువుని నీవు సేవించే వ్యక్తిగా ఉన్నావు. ఒకనొక టైంలో నీ జీవితాన్ని ఒకసారి నీవు ఆలోచించుకో. నీ యొక్క వ్యక్తిగత జీవితము ఈ లోకంలో పాపం అనే రొక్కులో మునిగిపోయినప్పుడు ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క మార్గాన్ని వెంబడించమన్నప్పుడు, నీవు వెంబడించే వ్యక్తిగా నువ్వు సిద్ధపడినప్పుడు నీ జీవితాన్ని నూతన ఆశీర్వాదము వెంబడించలేదా? ఒకసారి ప్రశ్నించుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నూతన వ్యక్తిగా తీర్చబడ్డావు. నూతనమైన కృపను నీవు ప్రభువులో పొందుకున్నావు. అయితే ఈ రాత్రి కాల సమయం ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటూ ఉన్నాడు, నీవు అభిషేకాన్ని పొందుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో విడుదల చూడాలి అంటే, నీ జీవితంలో నీ సమస్య నుంచి నువ్వు బయట పడాలి అంటే నీ ప్రార్థన ఆత్మశక్తితో వెలిగే ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ ప్రార్థనకు జవాబు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘమంతయు వారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. పేతురు ఎలాంటి వాడండి? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పేతురు నడుస్తుంటే చాలు అద్భుతాలు జరుగుతున్నాయి. పేతురు చెయ్యి తాకి
రోగులు స్వస్థపరచబడుతున్నారు. పేతురు వారిని చూసి యేసు నామములో లేవమంటే లేస్తూ ఉన్నారు. అట్టి అభిషేకం కలిగిన వ్యక్తినే ఏమొచ్చింది? జైలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నావని, నీవు అభిషేకాన్ని పొందుకున్నావని శోధన లేదని బైబిల్ చెప్పడం లేదు. నీవు అభిషేకాన్ని పొందుకున్నావంటే నువ్వు శోధనని కలిగి ఉన్నావు. అయితే ఆ శోధనని జయించి ఆత్మశక్తి నీలో దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఆత్మశక్తిని రాత్రి కాల సమయంలో నీవు పొందుకోలేని వ్యక్తిగా ఇంతవరకు నీ వ్యక్తిగత జీవితంలో కేవలం ఒక విశ్వాస యాత్రలో నీవు కొనసాగుతూ ఉన్నట్లయితే నీవు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మొదటిగా ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క పేతురు యొక్క జీవితంలో అత్యాశక్తిగా ప్రార్థించిన సంఘం వలన కలిగిన ఆ గొప్ప కార్యాలయంలో మనం చూద్దామండి. హల్లెలూయా. ఈ యొక్క మాట తర్వాత మాటను చదువుదాము. హేరోదును అతని వెలుపలికి తీసుకుని రావాలి అని ఉండగా రాత్రియే పేతురు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలండి. హల్లెలూయా. అత్యాశక్తితో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రభువుని జీవితంలో చేసే కార్యములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. హేరోదు రాజు లేదా ఆ యొక్క ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? పేతురుని ఏ విధంగానైనా చంపేయాలని, జైల్లో పెట్టాలని ఈ దినం ఆలోచిస్తూ ఉన్నారండి. ఎప్పుడు చేయాలని వారు చేద్దామని. హల్లెలూయా. అయితే ఆ సమయంలో పేతురు ఏ విధంగా ఉన్నాడంట? చేతులు, కాళ్ళు, మెడ, శరీరం అంతయు సంఖ్యల చేత బంధించబడి సైనికుల మధ్య ఏమవుతూ ఉన్నాడు? నిద్రించుచు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, సంఖ్యల చేత ఎవరికైనా నిద్ర వస్తుందా? కూర్చుంటే ఎలా కూర్చున్నారు? కాళ్ళు అలాగే చాపుకుని. మా బావగారు ఒకసారి సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ప్రసంగం చేయకూడదు. సౌదీ అరేబియాలో బైబిల్ పట్టుకుని కానీ ప్రసంగం కానీ చేయకూడదు. రహస్యంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. అది ఎలాగో ఆ గవర్నమెంట్ తెలుసుకుంటూ వారు వచ్చి సంఘాన్ని ప్రసంగం చేస్తున్న దైవజనుల్ని అరెస్ట్ చేశారండి. తీసుకుని వెళ్ళి వారిని జైల్లో పెట్టారండి. ఆ జైలు ఎలా ఉందో తెలుసా? ఈ రెండు చేతులు ఇలాగ పెట్టడానికి 2 హోల్స్, కాళ్ళు పెట్టడానికి కాళ్ళు పాదం మాత్రమే నిలబడడానికి ఉంటారండి. కదిలితే పక్కన బ్లేడు, కాళ్ళు తిరిగితే వేళ్ళు తెగిపోతాయి. చెయ్యి ఇలా పెట్టిన చెయ్య ఇలా ఏమైనా తిప్పితే ఇక్కడ తెగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? నిలబడిన పడంగానే తెగింది ఏమవుతుంది? బ్లడ్ పోతూ ఉంటుంది, మనిషి చనిపోతారు. అయితే వీళ్ళకి అటువంటి సెలలో పెట్టలేదు, కానీ ప్రక్కన ఉన్న సెల్స్ అన్ని అలాంటివే. ఆ సమయంలో సంఘం, కేరళలో ఉన్న సంఘం అంతా ప్రార్థించినప్పుడు దేవుని మహాకృపను బట్టి వారిని ఆ సెలలోకి పంపక ముందే చాలా అద్భుతకరంగా సౌదీ జైలుకి వెళ్తే ఎవరు బయటికి రారంట. అయితే ఆ దైవజన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఆయన క్షేమంగా మా దేశానికి రావడము జరిగింది. అట్టి భయంకరమైన జైలు ఇప్పుడే ఉంటే ఆ దినాల్లో ఉన్న జైలు ఎలాంటివో తెలుసండి? ఎలా ఉంటే అలాగే కదలకుండా, కదిలితే శరీరాన్ని కోసివేసే బ్లేడులతోనూ భయంకరమైన ముళ్ళలతోనూ ఆ ఇనుప ఆయుధములతో నిర్మించబడిన జైలు సభని. అయితే అట్టి భయంకరమైన జైల్లో పేతురు గారు ఏం చేస్తున్నారంట? నిద్రిస్తూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు మంచి ఫ్యాన్, మంచి సౌకర్యం ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడే నిద్ర చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పేతురు గారు ఎక్కడ నిద్రపోతున్నారు? దేవుని వాక్యం సెలవుస్తుందో తెలుసా? జైలులో కావలి వారి మధ్య నుండి నిద్రపోతూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నువ్వు అత్యాశక్తితో ప్రార్థించే వ్యక్తిగాను, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తిగాను ఉన్నట్లయితే నీ కష్టమైన, ప్రయాసైన, దుఃఖమైన, వేదన అయినా నీవు నెమ్మదితో పండుకునే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. శోధనని నేనేమి చేయలేదు, ఈ లోకంలో ఉన్న కష్టము నేనేమి చేయలేదు, కానీ నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచి అత్యాశక్తిగా ప్రార్థించే అభిషేకాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ కష్టాన్ని నీవు ప్రార్థన
జయించే వ్యక్తిగా ఉండవు. హల్లెలూయా. పేతురు గారు నిద్రిస్తూ ఉన్నారంట. సంఘం అత్యాశక్తితో రాత్రి పగలు కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూసిన హేరోదు యొక్క పద్ధతిని దేవుడు రేపు చేయాలనుకున్నదాన్ని ఈ రోజే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క రహస్య జీవితాన్ని లేదా నీ రహస్య ప్రార్థనలో ఈ లోకంలో ఏ మనిషి గుర్తించలేదేమో గాని నువ్వు ప్రార్థిస్తున్న వ్యక్తిగత నీ యొక్క ప్రార్థన విషయాన్ని ప్రభువు గమనించి నీ శత్రువు నీవు వెళ్లే మార్గంలో ఏ ఏ రీతిలో నిన్ను ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడో అవన్నీ ముందే కనిపెట్టి నీకు ద్వారాన్ని సిద్ధపరిచే శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు నీ కొరకు చింతించే ప్రతి ఆలోచనను నీ యొక్క జీవితంలో వాడు చేసే ముందే మన దేవుడు గమనించి దాన్ని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థించినట్లయితే నీ కొరకు అపవాదం వేసే ప్రతి తంత్రాన్ని నువ్వు గమనించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఆ విధంగా హేరోదు వేసే ప్రణాళికను పరిశుద్ధాత్మ దేవుడు ముందే తెలియచేసి ఏం చేశాడంట? హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రే దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడండి. హల్లెలూయా. నీ జీవితంలో అపవాది కలిగి చేసే ప్రతి తంత్రములను చిన్నాభిన్నము చేసి నువ్వు జయశాలిగా నిలవబడాలంటే నువ్వు అత్యాశక్తితో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. 1 నిమిషం ప్రార్థనయో లేదా 1 గంట ప్రార్థనయో లేదా ఉపవాస ప్రార్థన, ఆదివారం ప్రార్థనలో నీ సమస్యలను నీవు జయించలేవు కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఆసక్తితో ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడే నీవు అపవాది తంత్రాలను జయించే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. రెండవదిగా చూద్దామండి. ఇదిగో ప్రభువు దూత 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. మాట్లాడుకునే దేవుని గొప్ప మాట్లాడేస్తున్న పిల్లలు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము శత్రువు యొక్క తంత్రాలను గమనించి బయలుపరిచిన దేవుడు ఏం చేస్తున్నాడో రెండోది చూస్తూ ఉన్నాము. తన దూతను జైలులోనికి పంపించి వేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క జైలు యొక్క స్థితి ఎటువంటిదంటే ఎన్నో ద్వారాల తర్వాత లోపల సెల్లకు రావడానికి ఉన్న ఒక ప్రత్యేకమైన సంవిధానం ఉన్న జైలండి. అతి భయంకరమైన సెల్ల లోపలికి దేవుడే తన దూతను పంపాడు. హల్లెలూయా. నీ కొరకు నీ యొక్క సమస్యను తీర్చడానికి ఈ లోకంలో ఏ మనిషికి సరిపోదు ప్రియ స్నేహిత లేదా ప్రియ సహోదరి. అయితే దేవుడు నీ యొక్క కార్యం కొరకు ఆయన ఆలోచించినట్లయితే దేవుని దూతలు పంపి తన కార్యాన్ని చేస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే పరలోకమే నీ కొరకు దిగి వచ్చి అద్భుతము చేసే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క ప్రార్థన ఎలా ఉండాలి? పరలోకాన్ని నీ యొక్క గదిలోనికి తీసుకొచ్చేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలిగిన గాక. అత్యాశక్తితో వారు చేసిన ప్రార్థన ఏ మనిషి రాలేని ఆ యొక్క గదిలోనికి దేవుడి తన దూతలు పంపి కార్యం చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తూ ఉన్నాడో మనం చూడవచ్చు. చదువుతామండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపోయాను. హల్లెలూయా. చెప్పండి వాడు ప్రభుత్వం. దేవుడు తన దూతను పంపించినప్పుడు చీకటి గదిలో పడి ఉన్న పేతురు గదిలో వెలుగు ప్రకాశించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమస్యలతో చీకటి అనే గదిలో లేదా సమస్యల చీకటిలో కొట్టుమిట్టాడుతూ నాకు సహాయం చేసేవారు లేరే, నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు ఈ సమస్య నుండి ఎవరు నన్ను తప్పిస్తారు, నాకు సహాయానికి లోకంలో నాకు తెలిసిన వారు ఎవరు లేరే అని వేదన పడుతూ దుఃఖిస్తూ నువ్వు నిరాశగా గడుపుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ
యొక్క స్థలం యొక్కకే నా దేవుడు తన దూతను పంపి వెలుగుని ప్రకాశింపచేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ చీకటిని పారద్రోలుటకు మన దేవుడి శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటాడు అక్కడ చీకటి ఏమవుతుందండి? దూరం అయిపోతుంది. దేవుని దూత వచ్చిన వెంటనే అంతవరకు ప్రక్కనున్న కావలి వరకు కూడా చూడలేని కటికి చీకటిలో ఇదిగో పేతురుని దేవుని వెలుగు కమ్మివేసింది. దేవుని దూత ప్రక్కన నిలబడి నెక్స్ట్ చేస్తున్న కార్యం ఏంటంటే తన చెయ్యి ముట్టగానే, హల్లెలూయా హల్లెలూయా, తన చెయ్యి ముట్టగానే అది అంతవరకు బంధించబడిన సకల విధమైన సంఖ్యలన్నీ ఏమైపోయాయండి? ఊడిపడేను. ఈ రాత్రి కాల సమయంలో ఆసక్తితో ప్రార్థించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా హల్లెలూయా. ఈ సంఖ్యలు ఊడిపడాలి అంటే, నిన్ను బంధించిన అపవాది క్రియలు నీ నుండి దూరం అవ్వాలంటే, నేను అనేక సంవత్సరాలుగా నువ్వు అభివృద్ధి లేకుండా, నువ్వు దీవించబడకుండా, నువ్వు వెలుగు చూడకుండా, నిన్ను దరిద్రమనే ఆ చీకటి కమ్మివేసిందా, అప్పుల భారం అనే చీకటి కమ్మివేసిందా, లేదా కుటుంబ సమస్యలనే చీకటి కమ్మివేసిందా, ఆ సమస్యల నుండి, ఆ సంఖ్యల నుండి నేను విడిపింపబడాలంటే అత్యాశక్తితో ప్రార్థించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని దూత ఏ గృహాన్ని దర్శిస్తాడు, దేవుని దూత ఏ కుటుంబాన్ని దర్శిస్తాడు, దేవుని దూత ఏ వ్యక్తిని తాకుతాడో ఆ వ్యక్తి జీవితంలో విడుదల ఉన్నది. నువ్వు విడుదల పొందుకునే వ్యక్తిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. నువ్వు సంఘంలో అత్యాశక్తిలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిశ్చయముగా విడుదల నీ జీవితంలో ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఆ విధముగా తను దేవుని చేత తాకబడిన వాడే తన చేతుల్లో ఉన్న తన సంఖ్యలు ఊడిపడిన అతను లేచి స్వతంత్రుడైన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఏ విధమైన సంఖ్యలలో నీవు ఉన్నావు? రోగమనే సంఖ్యల, లేదా నీ యొక్క కుటుంబంలో నీ బిడ్డల వలన నీవు శోధనల సంఖ్యలలో ఉన్నావా, లేదా గర్భఫలం లేని సంఖ్యల చేత బంధింపబడి ఉన్నావా? ఏ బంధకములనైనా నా ప్రభువు విడుదలనిచ్చి నేను విజయశాలిగా నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత వాక్యాన్ని చదువుదామండి. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకునమని. అతడు అలాగ చేసిన తరువాత ఆమేన్. దేవునికి స్తోత్రం. నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగ చేసెను. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో మన ముందు ఉన్న బలమైన ద్వారాన్ని దేవుడు తెరిచే ముందు ఒకసారి నడుము కట్టుకుందాం. మనమందరం మోకరిద్దామండి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాల సమయంలో దేవుని తన అభిషేకం చేత నింపాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన అనేది సాధారణ ప్రార్థన మాత్రమే కాదు. ఇంకా మీదట మనం చేసే ప్రార్థన అత్యాశక్తితో ఉండే ప్రార్థన అయి ఉండాలి. అందుకొరకు మన ముందున్న ద్వారాలు తెరవబడాలంటే ప్రార్థన ముగించబడలేదు, ఇంకా ఉంది. అయితే అభిషేకంతో కూడిన ప్రార్థన చేస్తే ఒకసారి మనం అత్యాశక్తితో చేసే ప్రార్థన అభిషేకమే మన ప్రభువుని అడుగుదాము. హల్లెలూయా. నడుము కట్టుకుని ఏం చేశాడు పేతురు? చదువుదాం అన్నమాట. నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగ చేసెను. హల్లెలూయా. ఒకసారి నడుము కట్టుకుందాం. మన నడుముని ప్రభువు సన్నిధిలో నిలవబెట్టి హల్లెలూయా చెప్పులు తొడుగుకొని సిద్ధపడ్డాడండి. చెప్పులు మనకు చూపిస్తున్నవి సిద్ధపడిన మనస్సును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాము. ప్రభువా, అత్యాశక్తితో ప్రార్థించే అభిషేకాన్ని నాకు దయచేయవా. ఇంతవరకు చేసిన ప్రార్థనతో నేనేమి సాధించలేకపోయానేమో. ఇక మీదట నా ప్రార్థన విధముగా ఉండకూడదు. ఇది
దయచేసి రాత్రి కాల సమయంలో ప్రభు శక్తితో ప్రార్థించే ఆత్మశక్తిని మందిరంలో కుమరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆత్మని గృహానికి వెళ్ళినప్పుడు నీలో ఉన్నది. నువ్వు కన్నీటితో ప్రార్థించే వ్యక్తిగా ఈ సమయం వాక్య చేత నింపబడ్డావు. హల్లెలూయా. ఆ విధంగా నడుము కట్టుకుని దయచేసి విందాం. మరి కొద్ది నిమిషాలు ఈ మాటలు విందాం. దయచేసి వినండి. నీ యొక్క ప్రార్థన వ్యర్థం కాదు. ఇదిగో ఈ సమయంలో నేను పొందుతున్న అత్యాశక్తితో ప్రార్థించే ఈ ఆత్మను కలిగిన వారై మీ నడుము కట్టుకొని మీరు సిద్ధ మనసుని తొడుగుకొని మీరు ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉన్నట్లయితే నెక్స్ట్ జరిగే విషయం ఏమిటో తెలియజేసిన మాటలు ముగించి ప్రార్థించాలని తలుస్తూ ఉన్నారు. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనుమని అతడు అలాగే చేసిన తర్వాత దూతని వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణములకు పోవు ఇనుప గమని అతకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సమయంలో అత్యాశక్తితో ప్రార్థించే ఆత్మ కొరకు ప్రభువుని అడిగావు. నీ పైన ఒక వస్త్రము దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అనుభవాన్ని పొందుకున్నారండి ఈ రాత్రి కాల సమయంలో? మీరు ప్రార్థించినప్పుడు దేవుని వెలుగు ఈ మందిరమందు తను వెంబడించమని చెప్పినప్పుడు ఇదిగో పేతురు దేవుని దూతను వెంబడిస్తూ ఉన్నాడు. ఇక మీదట నీకు చేయవలసింది పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పిన మాటను అనుసరించి నీవు నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని దూతతో కలిసి ప్రయాణిస్తున్న పేతురు ఇదిగో ప్రయాణిస్తూ ఉండగా కావలి వారు ఉన్నారండి. ఆ ప్రక్కన ఈ ప్రక్కన కావలసినంత మంది కావలి వారు ఉన్నారు. వారేమి చేయలేకపోతూ ఉన్నారు. వారు నడుస్తూ ఉండగా ద్వారములు ఈ యొక్క దేవుని మందిరం అండి నీ గృహముకు వెళ్ళిచూ ఉండగా దేవుడు నీకు ద్వారములు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.